హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో క్రేజీ షార్ట్కట్స్ నేర్చుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. Okay, this is question number 15 from number system chapter. A number is doubled and 9 is added. If the result is tripled, it becomes 75. What is that number? ఒక సంఖ్యను రెట్టింపు చేసి దానికి 9 కలిపారు. వచ్చిన ఫలితాన్ని 3 రెట్లు చేస్తే 75 వస్తుంది. ఆ సంఖ్య ఎంత? ఇది క్వశ్చన్ అండి. చూడండి, మనం నెంబర్ కనుక్కోవాలి, సంఖ్య కనుక్కోవాలి కాబట్టి ఆ సంఖ్యను నేను ఏమనుకుంటానంటే ఎన్ అనుకుంటాను. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నేను రాస్తాను. ఎన్ అనుకుంటా. ఫస్ట్ ఏం చేశారు, ఆ ఎన్ని డబుల్ చేశారు, ఆ నెంబర్ని రెట్టింపు చేశారు, అంటే 2n. దానికి 9 కలిపారు, 2n + 9. వచ్చిన ఫలితాన్ని 3 రెట్లు చేశారు. చేస్తే రిజల్ట్ ఎంత వస్తుంది? 75 వస్తుంది. ఇంతవరకు అర్థమైందా? ఫస్ట్ నెంబర్ ఎన్ అండి, దాన్ని రెట్టింపు చేశారు 2n, వచ్చిన దానికి 9 కలిపారు, 2n + 9. వచ్చిన ఫలితాన్ని 3 రెట్లు చేశారు, ఇంటూ 3 చేశారు. మొత్తం సెట్ని 2n + 9 మొత్తాన్ని 3 టైమ్స్ చేశారు. మీకు 75 రిజల్ట్ వచ్చింది. ఇక్కడ స్టెప్ స్టార్ట్ చేస్తాను నేను. సో ఐ వాంట్ ద వాల్యూ ఆఫ్ 2n + 9. ఈ 3 నేను ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తాను. ఇక్కడ ఏముంది? బ్రాకెట్ ఉంది. 3 ఇంటూ వల్ల డివైడ్ బై అవుతుంది. సో 2n + 9 ఈజ్ ఈక్వల్ టు 75/3. 2n + 9 ఈజ్ ఈక్వల్ టు 25. సారీ, అంతేనా? 25. తర్వాత నాకు 2n కావాలి వాల్యూ. ఈ 9 అటు పంపించేస్తాను. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ మైనస్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తుంది. 2n ఈజ్ ఈక్వల్ టు 25 - 9. సో 2n ఈజ్ ఈక్వల్ టు 16. I want the value of this n. ఇక్కడ 2 into n కాబట్టి ఈ 2 ని పంపిస్తే ఇంటూ వల్ల డివైడ్ బై అయిపోతుంది. n ఈజ్ ఈక్వల్ టు 16/2. n ఈజ్ ఈక్వల్ టు 8. దిస్ ఈజ్ ద ఆన్సర్. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ట్రిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు వీడియోస్ అన్నీ చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.